హైదరాబాద్ పాత బస్తీ గుల్జారా హౌస్ అగ్ని ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. దేశం ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర విచారణకు ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు తక్షణమే విచారణ చేపట్టిన నేపథ్యంలో అగ్ని ప్రమాదం ఘటన వెనుక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఓవైపు షార్ట్ సర్క్యూట్, ఏసీ కంప్రెషర్ పేలుడు కారణాలు వినిపించగా, ప్రస్తుతం అక్రమ కరెంట్ కనెక్షన్ కారణమంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అక్రమ కరెంట్ కనెక్షన్పై పోలీసులు, ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరగదని విద్యుత్ శాఖ ఏడీఈ అహ్మద్ మక్సూద్ అన్నారు. ఏపీ కంప్రెషర్ బ్లాస్ట్తో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానాలు ఉన్నాయన్నారు. అక్రమ విద్యుత్ కనెక్షన్ కోణంలోనూ విచారిస్తున్నట్లు తెలిపారు. ఏసీలోని కంప్రెషర్ బ్లాస్ట్ అయ్యాక వెలువడ్డ విషవాయువు పీల్చే చాలా మంది మృతి చెంది ఉంటారని, దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తామని తెలిపారు ఏడీఈ అహ్మద్. నగర దుకాణం మూసేయగానే హైటెన్షన్ వైర్ నుంచి కొక్కేల ద్వారా స్థానికులు కరెంట్ కనెక్షన్ తీసుకున్నారు. ఈ అక్రమ కరెంటుతో బాధిత కుటుంబం కరెంట్ మీటర్పై లోడ్ పడిందని తెలుస్తోంది. ఆ కరెంట్ లోడ్తో బాధిత కుటుంబం మీటర్ బాక్స్లో మంటలు చెలరేగాయని సమాచారం. మీటర్ బాక్స్ పక్కన ఉన్న వుడెన్ షోకేజ్కు మంటలు అంటుకున్నాయని, వుడెన్ షోకేజ్ నుంచి ఏసీ కంప్రెషర్ను మంటలు తాకాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ కరెంటుపై పోలీసులు, ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి ముఖ్య కారణం షార్ట్ సర్క్యూటే అయి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది చెప్తున్నారు. విద్యుత్ కనెక్షన్ మీటర్తో తీసుకున్నప్పుడు అక్కడి నుంచి ఎంసీబీ వద్ద కరెంట్ హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు నిరోధక వ్యవస్థ ఉంటుందని చెబుతున్నారు. ఓవర్లోడింగ్ సమస్యలు కూడా ఉండవని తెలుపుతున్నారు. వైరింగ్ చేసేటప్పుడు ఎలక్ట్రీషియన్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా చేయాల్సి ఉంటుందంటున్నారు. అలాంటి సాంకేతిక లోపాలు ఉన్నప్పుడు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని తెలుపుతున్నారు. అలాగే అత్యధిక కాలం వాడే గీజర్లు, ఏసీ కంప్రెషర్ల మెయింటెనెన్స్ సరిగ్గా లేనప్పుడు అవి పేలే అవకాశాలుంటాయని తెలుపుతున్నారు. ఇక అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తే అక్కడ గాలి, వెలుతురు అంతంత మాత్రమే. పొగ కూడా బయటకు వెళ్లడానికి వీలు లేకుండా ఉన్న ఇంటి నిర్మాణ లోపాలు కూడా అగ్ని ప్రమాదం తీవ్రస్థాయిలో జరగడానికి కారణాలుగా భావించొచ్చు. ఈ పరిస్థితులే చిన్న షార్ట్ సర్క్యూటో లేదా ఏసీ కంప్రెషర్ పేలుడో పెను ప్రమాదంగా మారి 17 మంది ప్రాణాలు పోవడానికి కారణమై ఉంటాయని పలువురు భావిస్తున్నారు. నిజాం కాలంలో నిర్మించిన పాతకాలం భవనానికి కనీస సెట్ బ్యాక్ లేదు. అక్కడున్న అన్ని భవనాల పరిస్థితి అదే విధంగా కనిపిస్తుంది. 2 పక్కపక్క భవనాలకు ఒకటే గోడ ఉంటుంది. అందువల్ల దాదాపు ఏ భవనానికి 2 వైపులా కిటికీలుండవు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న అగ్ని ప్రమాదం సంభవించినా అది పెను ప్రమాదంగా మారే అవకాశాలు మెండుగా ఉంటాయి. మొత్తం మీద హైదరాబాద్ పాత బస్తీ గుల్జారా హౌస్ అగ్ని ప్రమాదం విచారణలో తవ్వే కొద్దీ లోపాలు బయటపడుతూనే ఉన్నాయి. విచారణ పూర్తయ్యే నాటికి అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకెన్ని కారణాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.